90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే అండి. కటోరీ కట్ అన్నది ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఓల్డ్ ఫ్యాషన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, అంటే బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కానివ్వండి వాటిలో ఎక్కువ చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్లో ఎస్పెషల్లీ కటోరీ కట్ అనేది వింటున్నాము. అసలు ఎందుకు అంత డిమాండ్ అండ్ కటింగ్ పరంగా మీరు డీటెయిల్స్ ఇస్తారా? అసలు ఈ కటోరీ కట్ మామూలుగా జనరల్గా ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు అంటే ఈ డాన్సర్స్ ఉంటారు కదా, ఇది క్లాసికల్ డాన్సర్స్ ఎక్కువగా వాళ్ళ డ్రెస్సెస్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లోపల వాళ్ళు ఇన్నర్స్ యూజ్ చేయడానికి అది డ్రెస్ లో సెట్ అవ్వదు. యాక్చువల్ గా సెట్ అవ్వనప్పుడు అది డైరెక్ట్ గా అలా షేప్ అనేది వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఫిక్స్ చేసి అట్లా స్టిచ్ చేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్కువ శాతం వాళ్ళే వేసుకుంటారు. ఇంకా ఇట్లా లేడీస్ కొంతమంది అన్ఈజీగా ఫీల్ అయ్యే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ కటోరీ కట్ ని ఎక్కువ యూజ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు దాన్ని మెజర్మెంట్ లో ఎలా మెజర్మెంట్స్ తోటి మనం కటింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెంత్ తీసుకుందాము. ఈ కటోరీ కట్ కి కావాల్సిన మెజర్మెంట్స్ ఇవి. ఫస్ట్ లెంత్ 13 అనమాట. ఎప్పుడైనా లెంత్ తీసుకున్నప్పుడు పైన మనం స్టిచ్ చేస్తాము, కింద కూడా స్టిచ్ చేస్తాము. ఎక్కడెక్కడ స్టిచ్ చేస్తామో దాన్ని ఎక్స్ట్రా పార్ట్ కొంచెం మనం 1/2 ఇంచ్ తీసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు 13 ఇంచెస్ ఉంది కాబట్టి దాన్ని 14 తీసుకోవాలి మనం, ఒక మార్క్ చేసుకొని. ఇది లెంత్. ఓకే, ఇక్కడ నుంచి మనం షోల్డర్ తీసుకుంటాం. షోల్డర్ 15 అంటే షోల్డర్ ఎప్పుడైనా మనము హాఫ్ పార్ట్ అంటే బ్యాక్ సైడే మనం మెజర్ చేస్తాము. ఇది కూడా పేపర్ ఆన్ ఫోల్డ్ ఉందన్నమాట. అంటే మనము బ్యాక్ సైడ్ ఒక పార్ట్ ని ఇట్లా ఫోల్డ్ చేసాం. ఇక్కడ చూసారు కదా ఈ ఫోల్డింగ్ ఓన్లీ 1 పార్టే. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్టే మనం చేస్తుంది ఇప్పుడు. అందుకోసం అని బై 2 అంటే 15 ని 2 పార్ట్స్ గా మనం డివైడ్ చేస్తాం. అది 7.5. మామూలుగా జనరల్ గా మనకి నెక్ కావాల్సిన మెజర్మెంట్స్ ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్. అంటే చాలా కొంతమంది షోల్డర్ అనేది చాలా చిన్నగా పెట్టుకుంటారు, కొంతమంది కొంచెం ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ నెక్ డీప్ని బట్టి వాళ్ళు మెజర్ చేసుకుంటూ అట్లా పెట్టుకుంటారు. కంఫర్ట్ గా వాళ్ళు ఫీల్ అయ్యి పెట్టుకుంటారు. దానికోసం మనం మెజర్మెంట్స్ ఫిక్స్డ్, అంటే ఇప్పుడు మనకి నెక్ ఎంత కావాలి, నెక్ కి మనకి ఒక 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. అది డీప్ నెక్ కి అంత సరిపోతుంది. మనకు డీప్ అంత అవసరం లేదన్నప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గించి 2.5 తీసుకోవచ్చు. 2.5 తీసుకున్నప్పుడు కొంచెం పెరుగుతుంది అనమాట. అంటే మనం మళ్ళీ స్టిచ్ చేస్తాం కదా, స్టిచ్ చేసినప్పుడు కొంచెం అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైనా క్లాత్ కూడా మనం జాగ్రత్తగా కుట్టినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే అది సాగిపోయి నెక్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, ఇది కంపల్సరీ టిప్స్ అన్నమాట. ఇవన్నీ మనము గుర్తుపెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీగా చూసుకోవాలి. ఇది నెక్ పార్ట్. ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా మనము స్ట్రైట్ గా ఇలా తీసుకోకూడదు అనమాట. ఇట్లా స్ట్రైట్ గా ఎప్పుడు మెజర్ చేయకూడదు, క్రాస్ గానే తీసుకోవాలి. ఇప్పుడు మనకి 7 ఇంచెస్ కావాలి. దీన్ని ఒక బాక్స్ గా మనం ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ బాక్స్ లోనే మనకి ఏ నెక్ కావాలన్నా, ఏ షేప్ ఆఫ్ నెక్ కావాలన్నా ఈ బాక్స్ లోనే మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది అనుకోండి, అది చాలా డీప్ అయిపోతుంది. డీప్ అయితే మనం బ్లౌజ్ అసలు దేనికి పనికిరాదు, అసలు వేసుకోలేము కూడా, అంతే కదా. అవును. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెస్ ఉంటుంది. 5 ఇంచెస్ ఎందుకు అంటే జనరల్ గా కామన్ గా ఎవరికైనా మనం ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేసుకున్నప్పుడు మనం కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి 5 ఇంచెస్ ఉంటుంది. బాగా ఫ్యాట్ గా ఉన్నారు ఇంకొంచెం అంటే ఒక 1/2 ఇంచ్ కిందకి దించి మనం స్టాండర్డ్ గా 5.5 పెట్టుకోవచ్చు. ఇది 5 ఇంచెస్. దీని మీద నుంచి మనం చెస్ట్ తీసుకుంటాం. చెస్ట్ మనకి 36 ఉంది కదా, దాన్ని 4 పార్ట్స్ చేయాలి. 36 ఎందుకు 4 పార్ట్స్ చేయాలి అంటే మన బాడీలో మొత్తం అంటే ఈ రౌండ్ మొత్తం తీసుకుంటున్నాం కదా మెజర్మెంట్స్, అందుకోసమని మనం 4 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 36 9 వస్తుంది కదా. అవును, మనం టేప్ లో చూసుకోవచ్చు. ఇలా ఇక్కడ నుంచి మనం ఒక 9 ఇంచెస్ మార్క్ చేస్తాం. ఇది ఆర్మ్ హోల్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక రౌండ్ సర్కిల్ గీసుకొని ఆర్మ్ హోల్ ఫ్రంట్ కి కొంచెం మనం లోపలికి కట్ చేస్తాము, బ్యాక్ కి కొంచెం బయటకు ఉంటుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు నేను దాని డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ లో కొంచెం డీప్ గా కట్ చేయాలి. ఎందుకు కట్ చేయాలి అంటే ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా కవర్ చేయాలన్నమాట. ఎక్కువ మనం ఫ్రంట్ లో మార్క్ చేసినప్పుడు కొంచెం బ్యాక్ కంటే ఫ్రంట్ కి కొంచెం లోపలికి డీప్ గా కట్ చేసినప్పుడు అది మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఫ్రంట్ లో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మనము
వేస్ట్ పార్ట్ తీసుకోవాలి. వేస్ట్ మనకి 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్ అంటే మళ్ళీ 7.5 4 పార్ట్స్‌గా నేను డివైడ్ చేశాను. ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఒక 1.5. ఇది ఎక్స్ట్రా మార్జిన్ అన్నమాట. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఇది వేస్ట్, ఇది ఫ్రంట్ నెక్, ఇది షోల్డర్. ఇప్పుడు మనం కటోరీ కట్ అసలైన టాపిక్ కి వద్దాం. ఇదంతా ప్రిపరేషన్ అన్నమాట. ఇప్పుడు కటోరీ ఎలా చేయాలి? ఫస్ట్ కటోరీ అంటే మనము చాలా మటుకు చూస్తాం, ప్రిన్సెస్ కట్ లో మనము ఇక్కడ నుంచి షేప్ తీసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఈ కటోరీ కట్ కి నెక్ నుంచి తీసుకుంటాం. అంటే నెక్ పార్ట్ నుంచి కప్పు మనం కవర్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఓకే. ఈ నెక్ పార్ట్ ఇక్కడ నుంచి ఒక 1.5 డ్రా చేసుకోవాలి. ఈ సెంటర్ డాట్ షోల్డర్ దగ్గర నుంచి మధ్యలో ఒక 10 పాయింట్స్ తీసుకొని ఫస్ట్ సెంటర్ డాట్ మనం డ్రా చేసుకుంటాం. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ అంటే మన సైజు ప్రకారం, కొంతమందికి 9.5 ఉంటుంది, కొంతమందికి 10 ఇంచెస్ ఉంటుంది. అందుకోసమని నేను షోల్డర్ సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ నుంచి 10 ఇంచెస్ తీసుకున్నాను. దీని పక్క నుంచి ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ మళ్ళీ మెజర్ చేసుకొని తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి ఈ డాట్ కి మనం ఇప్పుడు కలుపుతాం అన్నమాట. ఓకే. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ కటోరీస్ ఉంటాయి. డబల్ కటోరీ, సింగిల్ కటోరీ. సింగిల్ కటోరీ అంటే ఈ సింగిల్ డాట్ ఉంటుంది. డబల్ కటోరీ అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. మనం డాట్ దగ్గర ఇక్కడ ఒక మనము స్టిచ్ చేస్తాం కదా, అదే ఈ పార్ట్ అన్నమాట. ఇలా రౌండ్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఇదొక పార్ట్ అయింది, ఇదొక పార్ట్ అయింది, ఇదొక పార్ట్ అయింది. ఇప్పుడు మనం కట్ చేస్తే ఇది ముక్కలు ముక్కలుగా అవుతుంది. మనం ఎలా కట్ చేసామో యాజ్ ఇట్ ఈస్ దీన్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడే దీని షేప్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. అత్యంత కష్టమా మ్యామ్ ఇది కటోరీ కట్? అంటే ఇది 3 పీసెస్ గా ఉంటుంది కదా, దీన్ని ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఒక దగ్గర చేసి ఒక షేప్ అనేది మళ్ళీ తీసుకొస్తాం అనమాట. అంటే మనము ఇప్పుడు జనరల్ గా మన ఇన్నర్ వేసుకుంటాం కదా, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఆ షేప్ వస్తుంది ఇది స్టిచ్ చేసిన తర్వాత. కొంతమంది కలర్స్ కూడా పెట్టుకుంటారు. 3 కలర్స్ ఇట్లా జాయిన్ చేసుకొని అలా డిఫరెంట్ గా. మనము క్లాసికల్ డాన్సర్స్ ని చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంది, వాళ్ళ బ్లౌజ్ ఎలా డిజైన్ ఉంది అనేది. సేమ్ ఎగ్జాక్ట్ గా కటోరీ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు కట్ చేసి చూద్దాం మనం. బ్యాక్, హ్యాండ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని బ్లౌజెస్ కి సేమ్ ఉంటుంది, కానీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటి మారుతూ ఉంటుంది. అసలు బ్లౌజెస్ లో మనకి 5 వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి. దాంట్లో ఇదొక వెరైటీ అన్నమాట. ఓకే మ్యామ్. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే 5 వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ అన్నమాట. చూసారు కదా ఇలా. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఉక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా కట్ చేయాలి. నేను ఒకటే పేపర్ కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూసారు కదా, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇక్కడ డాట్ కుట్టేసి మనము ఇది ఎలా కట్ చేస్తామో అలా జాయిన్ చేస్తాం. ఇది ఇక్కడ ఎలా కట్ చేస్తామో అలా జాయిన్ చేస్తాం. చేసినప్పుడు ఇది ఒక షేప్ అనేది బయటకు వస్తుంది అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఈ కటోరీ కట్ ఇలా ఉంటుంది. సో మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే చాలా కష్టంగా ఉన్న మీరు ఈజీ ప్రాసెస్లో తెలిపారు చూడండి. దట్ ఈస్ వండర్ఫుల్ యాక్చువల్లీ. సో ఇలా ఎవరైనా సరే కొత్త డిజైన్స్ కానివ్వండి, అప్డేట్స్ కోసం అండ్ ట్రెండింగ్గా నడిచే అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కానివ్వండి, సో నేర్చుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? జనరల్ గా చాలా మందికి ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చి ఉంటుంది. అంటే వాళ్ళు మనం కట్ చేసి ఇస్తే వాళ్ళు కుట్టగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ కట్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ మెజర్మెంట్స్ తోటి ఎలా చేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. చాలా అంటే మనం ఎక్స్పెరిమెంట్స్ చాలా చేసి క్లాత్లు కూడా చాలా వేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇదేం పెద్ద ఇదేం కాదు.
కొంచెం శ్రద్ధ చూపించి పేపర్ని చెప్పినట్టు పేపర్ కట్టింగ్ ప్రాక్టీస్ బాగా చేసినట్లయితే ఇది మనము క్లాత్ మీద కూడా పెట్టి మంచి బ్లౌజెస్ మనం చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్న రేట్స్ చాలా హైగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మనల్ని కాంటాక్ట్ అవుతే మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదండి ఎంత చక్కగా, అంటే ఒక టఫ్ అయిన ప్రాసెస్ ఎంత సింపుల్గా ఈజీగా చేసేసారు మేడం. సో ఎవరైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కానివ్వండి, ఇంకా క్లాసెస్ అండ్ వీటి మీద ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.